గత కొన్ని రోజులుగా రాహుల్ గాంధీ పప్పు గాంధీ అని చెప్తాం మనం. ఓట్ చోరీ అని పెద్ద ఎత్తున అరుస్తా ఉన్నాడు. ఓట్ చోరీ కాదు, ఆయన బ్రెయిన్ చోరీ అయినట్టుంది. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఆ మాటలకు విలువలు లేకుండా ఉట్టి మాటలు మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ అని చెప్తా ఉన్నా. ఒక్క అప్డివేట్లో అయినా సరే, ఎక్కడైనా సరే ఓటు చోరీ అని ఒక్క నిజాన్ని కూడా రుజువు చేయలేకపోయాడు. మీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే చోరీ చేసింది. ఎమ్మెల్యేలను చోరీ చేసి మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు. మీ నాన్నే కదా 1985లో ఈ ఎమ్మెల్యే నిరోధక చట్టం తెచ్చింది. మీ నాన్నమ్మ ఈ దేశాన్ని అపహాసం చేస్తూ ఎమర్జెన్సీ విధించింది. ఈరోజు నువ్వే ఈ దేశాన్ని, ప్రజాస్వామ్య విలువలు నువ్వు దెబ్బతీసే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటే ఎలక్షన్ కమిషన్ ముందు మాట్లాడతాడు, ఏమంటే ప్రభుత్వ ఉద్యోగుల మీద మాట్లాడతాడు. ఓట్ చోరీ ఎట్లయితుంది? కర్ణాటక రాష్ట్రంలో ఎవరు గెలిచారు? కాంగ్రెస్ పార్టీ గెలిచింది. తెలంగాణ రాష్ట్రంలో ఎవరు గెలిచారు? కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మరి మేము గెలవాలిగా. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, తెలంగాణలో ఏర్పాటు చేయాలి, కర్ణాటకలో ఏర్పాటు చేయాలి. మరి కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఏర్పాటు చేస్తుంది? అబద్ధపు విషయాలు చెప్పి ప్రజలను మోసం చేసినటువంటి వ్యక్తి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది రాహుల్ గాంధీ అని చెప్తా ఉన్నా. జెన్జీ అనే ఒక పదాన్ని తీసుకొచ్చి యువకుల్లో, విద్యార్థుల్లో ఒక అసంఘికమైనటువంటి కార్యకలాపాలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఏమంటే నేపాల్, పాకిస్తాన్, బయటి దేశాల ఉదాహరణ ఇచ్చి ఈ దేశంలో కార్యకలాపాలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. అర్బన్ నక్సలైట్లకు ఈ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది. అటువంటి అర్బన్ నక్సలైట్లను ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు తుంగలో దొక్కారు. ఎందుకంటే ఈరోజు విద్యార్థులు, ప్రజలు కూడా జాతీయవాదం వైపు చూస్తూ ఉన్నారు. అంటే ఈ రాష్ట్రంలో ఒక కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ రాష్ట్రంలో ఒక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్ఏకి వచ్చినటువంటి ఓట్లు 0 అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారు, ఏ విధంగా ప్రభుత్వ హామీలు నెరవేరుస్తామని పెద్ద పెద్ద హామీలు చెప్పి ప్రజలను మభ్యపెట్టినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఈరోజు ప్రజలందరూ కూడా వ్యతిరేకత చూస్తూ ఉన్నారు.